ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మనము ఈరోజు సృష్టి నిర్మాణ క్రమంలో 11వ క్లాసు. ఈ 11వ క్లాసులో పార్ట్ 4వ భాగము, 11వ క్లాసులో 4వ భాగము ఈరోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఈ క్లాస్లో మనం నేర్చుకునే సంగతులు ఏంటంటే, సూర్యచంద్ర నక్షత్రాదులు లేకుండాగానే, అనగా కలుగు చేయకుండాగానే మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము, అస్తమయము, ఉదయము ఎలాగ జరిగాను. సూర్యచంద్ర నక్షత్రాదులు కలగజేయకుండానే, అంటే లేకుండానే, అంటే కలగజేయకుండానే మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము, అస్తమయము, ఉదయము ఎలా జరిగింది అనేది మన ప్రశ్న అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎలా జరిగింది, దేనికి జరిగింది, అస్తమయము, ఉదయము, ఇవన్నీ కూడా మనం ఈ క్లాసులో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మరి మనం గత క్లాసులో నేర్చుకున్న సంగతులు కొన్ని మనం మననం చేసుకుని ఆ తర్వాత ఈ క్లాసులోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మనం గత క్లాసులో నేర్చుకున్న కొన్ని సంగతులు, మనం గత క్లాసులో ఏం నేర్చుకున్నాం అంటే, దేవుడు రెండవ దినమున చేసినవి. దేవుడు రెండవ దినాన్ని ఏం చేశాడు అంటే, ఒక్క చోటనే కూర్చబడి ఉన్నటువంటి అగాధ జలాల్ని వేరుపరిచాడు. దేవుడు వేరుపరిచాడు. ఎలా వేరుపరిచాడు? పై జలాల్ని, కింద జలాల్ని వేరుపరిచాడు. ఆ వేరుపరిచిన తర్వాత ఆ రెండు జలాలకి మధ్యలో ఉన్న ఖాళీనే ఆ విశాలాన్ని ఆకాశము అని పేరు పెట్టాడంట. అదే ఒక్క చోటనే కూర్చబడి ఉన్న అగాధ జలములను దేవుడు వేరుపరిచి ఉన్నాడు. ఒక్క చోటనే కూర్చబడి ఉన్న అగాధ జలములను ఆకాశ విశాలమునకు పై జలములను, ఆకాశ విశాలమునకు కింద జలములను గాను వేరుపరిచాడంట. వేరుపరిచిన తర్వాత ఏం చేశాడు, ఎలా వేరుపరిచాడు అనే దాని గురించి మనం చూసుకుంటే, ఇక్కడ ఆకాశ విశాలము పైన, ఆకాశ విశాలము క్రింద, ఇవి ఆకాశ విశాలం కింద, ఇది ఆకాశ విశాలం పైన, ఆ పై జలాలు కింద జలాలు మధ్యలో ఏమొచ్చిందంటే విశాలం వచ్చింది. అంటే వేరుపరచబడి ఉన్న రెండు చోట్ల ఉన్న జలముల మధ్య ఒక విశాలాన్ని కలగజేశాడు. రెండు చోట్ల ఉన్న జలాలు, పై జలాలు, కింద జలాలు. అయితే గత క్లాసులో మనం ఏం నేర్చుకున్నాం అంటే, దేవుడు ఈ అగాధ జలాల్ని ఎలా వేరుపరిచి ఉంటాడు అనే దాని గురించి మనం ఒక బొమ్మ చూపించుకుని ఎలా వేరుపరిచాడు అనేది మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఆకాశ విశాలము అనేది ఎలా వచ్చింది, ఏంటి అనే దాని గురించి మనం పరిశీలన చేస్తే, ఇక్కడ మనం చూద్దాం. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం ఏంటంటే ఒక బంతిగా ఉన్నటువంటి దాన్ని మధ్యకి కోసి దాన్ని మనం చూస్తూనే ఉంటాం, ఫ్రంట్ వ్యూ చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే జలాలన్నీ ఒక చోట ఉన్నాయి. జలాలన్నీ ఒక చోట ఉన్న దాన్ని దేవుడు జలాల మధ్య విశాలాన్ని కలగజేశాడు. ఇవి పై జలాలు, ఇవి కింది జలాలు. పై జలాల్ని, కింది జలాల్ని వేరుపరిచాడు. వేరుపరిస్తే మధ్యలో ఈ విశాలం వచ్చిందంట. దానికి, ఈ విశాలానికి ఆకాశము అని పేరు పెట్టాడు. ఇక చూడండి, విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. ఇక్కడేమో ఆకాశ విశాలానికి కింద ఉన్న జలాలు, ఆకాశ విశాలానికి పైన ఉన్న జలాలు. చోటనే కూర్చబడి ఉన్న జలాల్ని ఏం చేశాడంటే దేవుడు వేరుపరిచాడు. వేరుపరిచి పై జలాల్ని, కింద జలాల్ని వేరుపరిచాడు. పై జలాలకి ఆకాశం అని పేరు పెట్టాడు. కింద జలాలు ఉన్నాయి. మధ్యలో ఉన్నటువంటి విశాలానికి ఆకాశము అనే పేరు పెట్టినట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు రెండవ దినమున ఏం చేయలేదు. ఏం చేయలేదు అంటే, రెండవ దినాన్ని గురించి మనం పరిశీలన చేసాం గతంలోనే. రెండవ దినాన్ని ఏం చేయలేదంటే, దేవుడు రెండవ దినమును కూడా భూమిని చేయలేదు. తర్వాత దేవుడు రెండవ దినమున ఆకాశము విశాలములో సూర్యచంద్ర నక్షత్రాదుల్ని కలిగజేయలేదు. ఒకటి భూమిని కలిగజేయలేదు, రెండు ఆకాశ విశాలంలో సూర్యచంద్ర నక్షత్రాదుల్ని కలిగజేయలేదు. అందువల్లనే ఆకాశ విశాలంలో ఏముందంటే చీకటి ఉంది, ఆ చీకటి కమ్మి ఉంది. అంత మాత్రమే కాదు, భూమి మీద కూడా చీకటి కమ్మి ఉంది. ఆకాశ విశాలమునకు క్రింద జలముల పైన కూడా, అంటే ఆకాశ విశాలంలో చీకటి ఉంది, ఆకాశ విశాలంలో చీకటి ఉంది. ఇక్కడ మనం చూస్తే ఆకాశ విశాలంలో చీకటి ఉంది, ఆకాశ విశాలము కింద ఉన్నటువంటి జలములు ఇక్కడ చీకటి ఉంది,
ఇక్కడ కూడా చీకటి ఉంది. ఆ చీకటి ఉందంట. ఇక్కడ మనం చూస్తే ఇంకా మనం పరిశీలన చేసుకుంటే దేవుడు ఆకాశ ఆకాశ విశాలమునకు పైనున్న అంచు అయినటువంటి అగాధ జలములు లేక ఆకాశ విశాలానికి పైనున్న జలములకు అస్తమయము ఉదయము కలిగజేశాడు గనక విశ్వమునకు లేక అగాధ జలాలకి రెండో దినము ఎలా అయింది అని మనం పరిశీలన చేస్తే ఈ ఈ ఏదైతే అగాధ జలాలు ఉన్నాయో ఈ అగాధ జలాలని తిప్పటం మొదలు పెట్టాడు. అగాధ జలాలను మనం తిప్పటం మొదలు పెట్టాడు. మనం గతంలోనే మనం నేర్చుకున్నాం. పెద్ద ప్లేట్లో మనం నీళ్లు పోసి తిప్పితే గర్భిణాభి స్థానంలో కొన్ని నీళ్లు ఉండిపోతే మిగతా నీళ్ళన్నీ కూడా చుట్టుపక్కల అంచులకి చేరిపోతాయి. అలాగే మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ మనం చూస్తే దేవుడు తిప్పుతున్నాడు. ఆకాశ విశాలానికి పైనున్న అంచు అయినటువంటి అగాధ జలాలని లేక ఆకాశ విశాలమునకు పైనున్న జలాలకి అస్తమయము ఉదయము కలిగజేశాడు గనక విశ్వానికి లేక అగాధ జలాలకి రెండో దినమైంది. ఒక దినము ఎలా అవుతుంది? మొదటి దినము, రెండో దినము, మూడో దినము, ఇలా దినము దేనికి జరుగుతుంది అనేసి మనం పరిశీలన చేస్తే అగాధ జలాలకి అస్తమయము ఉదయము జరుగుతుంది. అగాధ జలాలకి ఒక దినం అవుతుంది. మనం గతంలోనే నేర్చుకున్నాం. దేవుడు వెలుగు కమ్మని పలుగ్గా వెలుగైందంట. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడంట. వెలుగుకి పగలు, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. అంటే దేవుడు వెలుగు కమ్మని పలికాడు కదా. ఆ వెలుగు దేని వల్ల కలిగింది అంటే దేవుడు పలకగా వెలుగు కలిగిందని నేర్చుకున్నాం. ఆ వెలుగు దేని మీద కలుగును గాక అన్నాడు అంటే అక్కడ చీకటి కమ్మైన అగాధ జలాల మీద కలగమని చెప్తాడు. ఆ వెలుగు చీకటి కమ్మైన అగాధ జలాల మీద పడినప్పుడు ఏం చేశాడు అంటే దేవుడు జలాలని తిప్పటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టడం వలన ఏముందంటే అగాధ జలాలకి వెలుగును, అగాధ జలాలపై వెలుగును చీకటిని వేరుపరిచాడు. అగాధ జలాలకి వెలుగు చీకటి వేరుపరిచాడు. ఎక్కడైతే దేవుడు వెలుగు కమ్మని పలికాడో ఆ వెలుగు పడిన దగ్గరేమో దీనికి పగలు, ఆపోజిట్ సైడ్ ఉన్నదేమో చీకటి. ఇక్కడ వెలుగు చీకటి, అస్తమయము ఉదయము. అయితే దీన్ని తిప్పుతూ మొదలు పెట్టాడు. అగాధ జలాలు తిప్పుతూ మొదలు పెట్టినప్పుడు ఇక్కడున్న భాగమేమో ఇక్కడికి వస్తుంది. ఇట్లా తిరిగినప్పుడు మళ్ళీ దీనికి ఈ భాగానికి మళ్ళీ అస్తమయం జరుగుతుంది. అందుకనే అస్తమయము ఉదయము అనేసి అక్కడ చెప్పబడింది. ఇంకా మనం పరిశీలన చేస్తే ఆకాశ విశాలమునకు పైనున్న అంచు ఉన్నటువంటి అగాధ జలాలకి లేక ఆకాశ విశాలము పైనటువంటి జలములకు అస్తమయమును ఉదయమును కలిగజేసిన గనక ఈ విశ్వానికి లేక అగాధ జలాలకి రెండో దినము అయింది అనేసి చాలా స్పష్టంగా మనకి గత క్లాసులోనే మనం నేర్చుకున్నాం, గత క్లాసులో. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. వేరుపరచబడినటువంటి అగాధ జలాలు, దేవుడు అగాధ జలాలని ఎలా వేరుపరిచుంటాడు అంటే ఈ పై జలాలు, కింద జలాలు. అంటే ఇక్కడ మధ్యలో ఆకాశ విశాలం అనేది కలిగింది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మొదటి దినము దేనికైంది, రెండో దినము దేనికైంది అనేసి మనం పరిశీలన చేస్తే మొదటి దినము ఎలా అయింది, దేనికైంది అంటే వెలుగు దేని మీద కలుగుని కాక అన్నాడు అంటే అగాధ జలాల మీద, చీకటి కమ్మి ఉన్న అగాధ జలాల మీద వెలుగు కలుగుని కాక అన్నాడు. ఆ తర్వాత వెలుగును చీకటిని వేరుపరిచాడు. అంటే అగాధ జలాలకు ఒక పక్క వెలుగు, మరొక పక్క చీకటి ఉంది. మరి అస్తమయము ఉదయం ఎలా జరిగిందంటే జలాన్ని తిప్పటం వలన అస్తమయము ఉదయము అగాధ జలాలు తిప్పుతున్నాడు. అస్తమయము ఉదయం దేనికి జరిగింది? భూమికి కాదు. ఎందుకంటే భూమి అప్పటికి లేదు. భూమిని దేవుడు మూడో దినాన్ని కలిగజేశాడు. సూర్యుని వల్ల కలిగిన వెలుగు కాదు. దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలని దేవుడు 4వ దినాన్ని కలిగజేశాడు. ఈ వెలుగు అగాధ జలాలకి బయట కలిగేది, అగాధ జలాలకి పైన, దాని మీద కలిగేది. అంటే అగాధ జలాలకి పైన కలిగేది. ఈ ఆకాశ విశాలంలో ఉన్నటువంటి వెలుగు కాదు. ఆకాశ విశాలంలో రెండో రోజు మనం చూసింటే ఆకాశ విశాలంలో చీకటి ఉంది. మూడో రోజు చూసుకున్నా సరే ఆకాశ విశాలంలో చీకటి ఉంది. అందుకనే దేవుడు ఆకాశ విశాలంలో జ్యోతుల్ని కలగజేశాడు.
భూమికి వెలుగుటానికి జ్యోతుల్ని. ఎందుకంటే ఆకాశ విశాలంలో చీకటి ఉంది, ఈ ఆకాశ విశాలంలో భూమి ఉంది. ఆ భూమికి వెలుగు కావాలి కనుక 4వ దినాన దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలని కలిగజేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూసుకుంటే ఈ సృష్టి నిర్మాణ క్రమం క్లాస్ నెంబర్ 4 11వ క్లాసులో 4వ భాగము. సృష్టి నిర్మాణ క్రమము 11వ క్లాసులో 4వ భాగాన్ని మనం ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు 3వ దినమున కలిగించినటువంటి సృష్టి నిర్మాణ క్రమము. దేవుడు 3వ దినాన్ని ఏం చేశాడు, ఇది మనం నేర్చుకుందాం. 3వ దినాన్ని ఏం చేశాడు అంటే లేఖనాల్లో ఉన్న సంగతులు మనం చూద్దాం. ఆది కాండంలో 1వ అధ్యాయంలో 9 నుంచి 11వ వచనం వరకు మనం కిందకి చదువుకుంటే మనకి ఈ రీతిగా ఉంది. దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారమైంది. ఆకాశము క్రింద ఉన్న జలాలు మనం ఇందాక చూసాం, జలాలను వేరుపరిచాడు. పై జలాలను కింద జలాలను వేరుపరిచాడు. వేరుపరిచి మధ్యలో ఉన్న ఖాళీని ఆకాశం అన్నాడు. ఆకాశానికి పైన జలాలు ఉన్నాయి, ఆకాశానికి కింద జలాలు ఉన్నాయి. ఆకాశము కింద ఉన్న జలాలన్నీ కూడా ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడుగాక అన్నాడంట. దేవుడు ఆరిన నేలకి ఏం పేరు పెట్టాడంటే భూమి అని పేరు పెట్టాడు. మరి జలరాశికి ఏం పేరు పెట్టాడంటే సముద్రాలు అని పేరు పెట్టాడు. అది మంచిది అని దేవుడు చూచాడంట. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కానీ పలుగ్గా ఆ ప్రకారము అయింది. భూమిని మొలిపించు అన్నాడు. ఏం మొలిపించమన్నాడు? విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతుల ప్రకారము విత్తనములు గల ఫలమిచ్చు వృక్షాలని భూమి మొలిపించునుగాక అని పలికాడు. పలికితే ఏమైంది? ఆ ప్రకారము అయిందంట. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఆకాశము కింద ఉన్న జలాలు, పైన జలాలు ఉన్నాయి, మధ్యలో ఆకాశ విశాలం ఉంది. ఆ తర్వాత మధ్యలో ఆకాశ విశాలానికి కింద జలాలు ఉన్నాయి. ఈ జలాల్ని ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనపడమన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? విత్తనాలు ఇచ్చే చెట్లను ఈ ఆరిన నేల మీద అంటే భూమి మీద మొలిపించినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 12-13 వచనాలు, ఆది కాండం 1వ అధ్యాయము 12-13 వచనాల్లో అక్కడ మనం చూస్తే భూమి మీద గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చి చెట్లను తమ జాతి ప్రకారము తమలోనున్న విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు సూచను. అస్తమయము ఉదయము కలుగ్గా 3వ దినము ఆయను అంటాడు. అస్తమయము ఉదయము కలుగ్గా 3వ దినం అయింది. ఆ తర్వాత మనం పరిశీలన చేసుకుంటే 12-13 వచనాల్లో 12-13 వచనాలు చూసుకున్నాం. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, ఒకసారి ఆలోచింది. ఈ భూమి మీద దేవుడు ఏం చేశాడంటే ఫలమిచ్చు వృక్షాలని వీటన్నింటిని కూడా దేవుడు మొలిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, ఎట్లా కనపడుతుంది భూమి అంటే ఇవన్నీ కూడా ఆకాశ విశాలము పైన ఉన్న జలాలు. ఇవన్నీ కూడా ఆకాశ విశాలం. బంతి లేకుంటే ఆ బంతి లోపల చిన్నగా భూమి ఉంది. అంటే ఇవన్నీ కూడా మనం చూస్తే ఇవన్నీ కూడా పై జలాలు. ఈ పై జలాలు ఇవి కింద జలాలు. ఆకాశ విశాలము కింద ఉన్న జలాలు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనపండుగాకన్నాడు. ఆ ఆరిన నేల మీద విత్తనాలు ఇచ్చి ఫల వృక్షాలను మొలిపించాడు. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఇవన్నీ కూడా మనం చూస్తే ఇదంతా కూడా పై జలాలు, ఇవి కింద జలాల్లోంచి దేవుడు ఆరిన నేలని కలిగజేసినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా మనం ఈ బొమ్మలు కూడా మనం చూస్తే మనకు అదే కనపడుతుంది. ఇంకా స్పష్టంగా కావాలంటే ఇక్కడ చూడండి, ఒక బంతిలా ఉంది. ఆ బంతిని ఇట్లా విప్పితే మధ్యలో ఒక భాగం కనపడుతుంది, అదే భూమి అనమాట. అంటే పెద్ద బంతిలాగా ఉండి ఆ బంతి లోపల ఇంకొక బంతిలాగా ఉండేటటువంటి పరిస్థితి. ఇది మనం చూస్తే ఇవన్నీ కూడా ఆకాశ విశాలము పైన ఉన్న జలాలు. ఈ మధ్యలో ఆకాశ విశాలము,
ఇదేమో భూమి, ఇది కూడా ఆకాశ విశాలం పైన జలాలు. ఇవన్నీ కూడా ఆకాశ విశాలానికి పైన జలాలు. ఇంకా మనకి స్పష్టంగా అర్థం కావాలంటే ఇంకా చూద్దాం ప్రియులరా. ఇవి ఆకాశ విశాలానికి పై జలాలు. అంటే జలాలను వేరుపరిచాడు. పై జలాలు కింద జలాలని వేరుపరిచాడు. పై జలాలు కింద జలాలు, పై జలాలు కింద జలాలు. ఈ మధ్యలో ఆకాశ విశాలాన్ని కలిగజేశాడు. ఈ ఆకాశ విశాలానికి ఈ మధ్య ఈ ఆకాశ విశాలాన్ని కలిగజేశాడు. ఈ మధ్యలో ఉన్న ఈ ఖాళీకి ఆకాశ విశాలం అని పేరు పెట్టాడు. పై జలాలు కింద జలాలు. ఆకాశ విశాలము కింద జలాల్ని కింద ఉన్నటువంటి జలాలను ఏం చేశాడు? ఆకాశ విశాలము కింద ఉన్న జలాలను ఏం చేశాడు? జలములు ఒక్క చోటనే కూర్చబడి ఆరెన్ నేల కనపడును కాక అంటే ఆ ప్రకారం అయింది. ఆరెన్ నేలకు భూమి అని పేరు పెట్టాడు. భూమి మీద ఏం చేశాడు? విత్తనాలు ఇచ్చి ఫల వృక్షాలని మొలిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఇవి మనకు అర్థం అవటానికి కొన్ని డిఫరెంట్ యాంగిల్లో మనం బొమ్మల్ని మీకు చూపించడం అనేది జరిగింది. చూడండి, ఆకాశ విశాలానికి పైన ఉన్న జలాలు ఇవన్నీ కూడా, ఇదంతా కూడా ఆకాశ విశాలానికి పైన ఉన్న జలాలు. ఇది ఆకాశ విశాలం, మధ్యలో ఉన్నది ఆకాశ విశాలం. ఇవి ఆకాశ విశాలానికి క్రింద ఉన్న జలాలు. ఈ ఆకాశ విశాలానికి క్రింద ఉన్న జలాలను ఒక్క చోటనే కూర్చి ఆరిన నేల కనపడుగాక అంటే ఆరిన నేల కనపడింది. దాని మీద విత్తనాలు ఇచ్చే ఫల వృక్షాలని దేవుడు మొలిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా అదే బొమ్మని మనకు అర్థం కావటానికి 2-3 పద్ధతుల్లో మీకు చూపించేటటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ కూడా ప్రియులరా మనం చూస్తే ఈ పెద్ద బంతిలాగా ఉంది. ఈ బంతి మధ్యలో ఏముంది? ఇక్కడ ఆకాశ విశాలం కింద ఉన్నటువంటి జలాలు, భూమి, సముద్రాలు ఇవన్నీ కూడా మనం చూస్తే లోన్ ఉన్నాయి. అలాగే మనం పరిశీలన చేస్తే దేవుడు ఆరిన నేలను ఎలా చేశాడు? దేవుడు ఆరిన నేలను ఎలా చేశాడు? దేవుడు ఆరిన నేలకు దేవుడు ఆరిన నేలను ఎలా చేశాడంటే, దేవుడు ఆకాశ విశాలమునొక క్రిందున్న జలములు ఒక చోటనే కూర్చబడి నీళ్లలో నుండి నీళ్ల వలన ఆరిన నేలను కనబడుగాక అని పలుగ్గా ఆ ప్రకారమేను. చూడండి, ఈ ప్రశ్న ఎందుకు వేసామంటే, దేవుడు ఆరిన నేలను ఎలా చేశాడు అంటే, చాలా మంది చెప్పే సంగతి ఏంటంటే, ఈ ఆరిన నేల ఏదైతే ఉందో అది నీళ్లలో మునుగుంది, అంతకు మునిపే నీళ్లలో మునుగుంది, నీళ్ళలో మునుగున్న దాన్ని బయటికి రమ్మని చెప్పాడు అని చెప్పేటటువంటి పరిస్థితి. ఎందుకు అలా చెప్తున్నారంటే, మనం గత క్లాసుల్లో మనం నేర్చుకున్నాం ఏంటంటే, ఆది కాండము 1:1 అక్కడేముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను అనేసి అక్కడ రాయబడి ఉంది. అక్కడ రాయబడి ఉన్న తర్వాత ఇంకా 3వ వచనం కానించి మనం పరిశీలన చేస్తే, దేవుడు మొదటి దినాన, 2వ దినాన, 3వ దినాన, 4, 5, 6 దినాలు జరిగించినటువంటి సృష్టి నిర్మాణాన్ని గురించి రాయబడి ఉంది. అయితే ఆది కాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను అనేసి రాయబడిన తర్వాత 2వ వచనంకి వచ్చేటప్పటికి భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది అనేసి అక్కడ రాయబడి ఉంది. అంటే ఎందుకు శూన్యంగా నిరాకారంగా శూన్యంగా ఎందుకు ఉంది అంటే, 1వ వచనంలో దేవుడు సృజించిన ఆ సృష్టిని దేవుడు దేవదూతల పాప ఫలితంగా, దేవదూతల అవిధేయత వలన దేవుడు ఏం చేశాడు? దేవుడు ప్రథమ సృష్టిని శపించాడు. అందుకనే అవి నీళ్లలో కప్పబడి ఉన్నాయి, అగాధ జలాల్లో ఉన్నాయి. చీకటి అగాధ జలాల్లో కమ్మి ఉంది. అగాధ జలాల్లో కమ్మి ఉన్నటువంటి ఆ సూర్యుని కానీ, ఆ భూమిని కానీ దాన్ని పైకి కనపడేలాగా పైకి రమ్మని చెప్తున్నాడు అని చెప్పేటటువంటి పరిస్థితి. ఇది తప్పు అనే గత క్లాసుల్లోనే మనం నిరూపించాం. అయితే ఇక్కడ మనం ఎలా దేవుడు భూమిని ఎలా సృజించాడు అంటే, నీళ్లలో నుండి నీళ్ల వలన కలిగిన భూమి అంటాడు. భూమి ఎలా? నీళ్లలో నుండి నీళ్ల వలన కలిగింది. అంతకు మునుపు నీళ్లలో లేదు, నీళ్లలో నుండి నీళ్ల వలన కలిగింది. చూద్దాం ప్రియులరా. ఇంకా మనం చూస్తే, అనగా దేవుడు ఆకాశ
విశాలమునకు క్రిందున్న జలములను ఒక చోటనే కూర్చబడి ఆరెన్నేల కలగజేసి ఉన్నాడు. జలాల్ని ఒక చోటనే కూర్చి ఆరెన్నేల కలగజేశాడు. అంతేగాని ఒక చోటనే కూర్చుకోకుండా జలాల్లో ఉన్న భూమి పైకి వచ్చును కాక అనలేదు. ఇక్కడ మనం చూద్దాం, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టిన, జలరాశికి ఆయన సముద్రాలని పేరు పెట్టినాడు. ఆది కాండంలో 1వ అధ్యాయం 12, 13 వచనాల్లో భూమి మీద గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారము విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను. అస్తమయము ఉదయము కలుగ్గా 3వ దినము అయింది. అస్తమయము ఉదయము కలుగ్గా 3వ దినము అయింది. ఇక్కడ కూడా మనం చూసాము ఎలా మొలిపించాడు, ఏం చేశాడు. ఈ 3వ దినాన మనం పరిశీలన చేస్తానికి చక్కగా బొమ్మలు మనం గీసాం. చూడవచ్చు ఇక్కడ మనం దేవుడు మరి ఆకాశ విషయాలన్నీ కలిగజేస్తాం, 6 నెలలను కలిగజేస్తాం, 6 నెలల మీద ఫల వృక్షాలను ఇచ్చే చెట్లను కలిగజేస్తాం. ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే 3వ దినమున భూమి మీద పొదలను చెట్లను ఎలా మొలిపించాడు దేవుడు. 3వ దినాన్న పొదల్ని చెట్లను ఎలా మొలిపించాడు, ఆ పద్ధతి లేఖనాల్లో రాయబడింది. ఎలా మొలిపించాడు అనే దాని గురించి లేఖనాల్లో రాయబడింది. దాని గురించి కూడా మనం కొద్దిగా పరిశీలన చేద్దాం. ప్రియుల చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయంలో 4వ వచనములో అక్కడ మనం చూస్తే, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే. ఉత్పత్తి క్రమము అనేది ఒకటి ఉంది. దేవుడు ఒక్క మాటలో అన్నీ కలిగజేయలేదు. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను అని రాయబడి ఉంది కనుక ఒకే మాటలో లేకపోతే ఒకేసారి అన్నిటినీ కలిగజేశాడు అనేది కాదు. రాసింది ఎవరు అంటే, అది రాసింది ఆది కాండం రాసింది ఎవరు అంటే మోషే గారు. మోషే గారు జీవించిన కాలానికి ముందు, కొన్ని వేల కోట్ల సంవత్సరాల ముందు దేవుడి సృష్టిని సృజించాడు. ఎప్పుడో దేవుడు సృజించిన సృష్టిని గురించి వివరిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చేసిన పనంతటినీ కూడా ఒక్క మాటలో ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అని చెప్పాడు. ఆ తర్వాత క్రమాన్ని చెప్పాడు. క్రమము, దేవుడు సృజించిన సృష్టి నిర్మాణ క్రమము 1వ దినం ఏంటి, 2వ దినం ఏంటి, 3వ దినము. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఆరిన నేల మీద దేవుడు ఈ పొదలను కానీ వీటిని కానీ మరి ఎలా సృజించాడు. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం అంటాడు. ఏంటి ఉత్పత్తి క్రమం అనేది మనం చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయంలో 5, 6 వచనాల్లో మనం చూద్దాం. అది వరకు పొలమందలి ఏ పొద లేదంట. పొలంలో ఏ పొద లేదు, భూమి మీద ఉండలేదు. పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. భూమి మీద ఏ పొద లేదంట, ఏ చెట్టు లేదంట. ఎందుకు లేదు అంటే ఇక్కడ ఇచ్చాడు. భూమి ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. చూడండి, వాన కురిపించలేదంట. భూమిని చేశాడు కానీ వాన కురిపించలేదు. అందుకనే చెట్లు లేవు. కానీ మనం ఇందాక ఏంటి, భూమి మీద ఫలవృక్షాలను మొలిపించాడంటే ఎలా మొలిపించుంటాడు? ఇదే క్రమం అన్నమాట. మాట అనేస్తే జరిగే కాదు. క్రమం. ముందు వర్షము కురవాలి, భూమి తడవాలి, ఆ తర్వాత మొక్కలు మొలుస్తాయి. ఇక్కడ అదే చెప్తున్నాడు. యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేల సేద్యపరుచుటకు నరుడు కూడా లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. తర్వాత నేల అంతా తడవటం వలన ఏం జరిగిందంటే మొక్కలు అనేది భూమి మీద మొలవటం అనేది జరిగింది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే కలగజేసి సిద్ధపరిచి స్థిరపరుస్తున్నాడు. ఉత్పత్తి క్రమము అనేది ఉంది. ఒక క్రమ ప్రకారము వాన పడాలి, నేల తడవాలి, అప్పుడు భూమి మీద ఫలవృక్షాలు మొలవాలి. ఇక్కడ మనం చూస్తే యెషయా గ్రంథంలో 45:18 వచనంలో కూడా అక్కడ ఏముంది, ఆకాశములకు సృష్టికర్త యెహోవా దేవుడు ఆయన భూమిని కలగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచాడు. కలగజేసి ఏం చేశాడు? సిద్ధపరిచాడు, ఆ తర్వాత స్థిరపరిచాడు. నిరాకారముగా ఉండినట్లు దాన్ని ఆయన
సృజించలేదు కానీ నివాస స్థలము ఉన్నట్లుగా ఆయన్ని సృజించను అనేది. అంటే భూమిని కలగజేసిన తర్వాత, సిద్ధపరిచిన తర్వాత స్థిరపరిచాడు. ఈ కలగజేసిన తర్వాత సిద్ధపరిచే క్రమంలో ఏం చేశాడు? ఆరిన నేలను తడిపాడు. తడిపితే ఆ తర్వాత మొక్కలు అనేది మొలిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మనం కీర్తన గ్రంథము 147:8 కూడా ఆయన ఆకాశమును మేఘములతో కప్పి ఉన్నాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు అంట. అందుకనే భూమి మీద వాన కురిపించాడు. ముందు వాన లేదంట, భూమి తడవలేదంట. ఇంకా ప్రియులరా, మరికొన్ని ప్రశ్నలు వేసుకుందాం. దేవుడు 3వ దినమున కలగజేసిన భూమి అంతకు మునుపు ఆకాశ విశాలము కిందున్న జలముల్లో దాచబడి ఉందా? దాచబడి ఉంది. ఉన్న దాన్ని బయటికి పిలిచాడు అనేసి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ప్రశ్న లేక దేవుడు ఆకాశ విశాలము క్రిందున్న జలములలో ఒక్క చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలికిన వెంటనే నీళ్లలో నుండి నీళ్ల వలన నేల సిద్ధపరచబడిందా? లోనున్న దాన్ని బయటికి రమ్మన్నాడా, లేకపోతే నీళ్లలో నుండి నీళ్ల వలన సిద్ధపరిచాడా? అంటే నీళ్ల వలనే సిద్ధపరిచాడు. అంతకు మునుపు ఆకాశం కింద ఉన్న జలాల్లో భూమి లేదు, లేని దాన్ని కలుగును గాక అంటే కలిగింది, సిద్ధపరిచాడు. దేనివల్ల? నీళ్లలో నుండి నీళ్ల వలన సిద్ధపరిచాడు అనేసి లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడింది. నీళ్లలో నుండి నీళ్ల వలన భూమి సమకూర్చబడింది. ఇంకా మరొక ప్రశ్న వేసుకుందాం. దేవుడు ఆరిన నేల కనబడును గాక అని పలకక మునుపు ఆరిన నేల నీళ్లలో ముంచబడి ఉన్నదా? అనగా దేవుడు ఆరిన నేల కనబడును గాక అని పలకక మునుపు నేల ఆకాశ విశాలము కిందన్న జలముల్లో ఉన్నదా? ఆ జలములలో దాచబడి ఉన్న నేలను కనబడినట్లుగా దేవుడు చేశాడా? అంటే కాదు, దాచబడి లేదు, లేని దాన్ని ఉన్నట్లుగా పిలిచేబడే మన దేవుడు కాదు. దేవుడు అలా చేయలేదు. దేవుడు భూమిని నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చాడు. దీనికి లేఖనాల్లో మనకి స్పష్టమైన ఆధారం ఉంది. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఏలైనగా పూర్వము నుండి ఆకాశం ఉండెనని, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగనైన వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఇక్కడ చాలా స్పష్టంగా రాయింది, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి. నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడింది, అంతేగాని నీళ్లలో దాచబడి ఉన్నదాన్ని బయటికి పిలవలేదు. ఇక్కడ మనం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడింది. చూడండి, ఇదంతా కూడా ఆకాశ విశాలం పైన. ఇది ఆకాశ విశాలం, ఇది ఆకాశ విశాలం కిందున్న జలాలు. ఈ కిందున్న జలాలని దేవుడు భూమికి సిద్ధపరిచాడు. ఇదంతా మనం పరిశీలన చేస్తే చాలా మందికి సందేహం ఉందంట. ఏంటి ఆ సందేహం అంటే, భూమి అంతకు మునుపు నీళ్లలో లేకపోతే నీళ్లలో నుండి నీళ్ల వలన భూమిని ఎలా సిద్ధపరిచాడు లేకపోతే సమకూర్చాడు? డౌట్. అంత ముందు ఉన్నదాన్ని పిలిచాడు కానీ, కనపడగాక అని పిలిచాడు కానీ, అసలు నీళ్లలో భూమి లేకపోతే మరి ఎలా సిద్ధపరిచి ఉంటాడు అనేసి డౌట్. కాబట్టి ప్రియులరా, మరి దేవుని శక్తిని, దేవుని నిత్య శక్తిని, దేవుని మహిమ ఆధిపత్యాన్ని మనము గ్రహించకపోతే మనకు ఈ సందేహాలు, గ్రహించితే ఈ సందేహాలు కలవు, గ్రహించకపోవటం వలన ఈ సందేహాలు వస్తూ ఉన్నాయి. లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమనుంది? రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో తాను విశ్వసించు దేవుని ఎదుట, అబ్రహాం గారి గురించి రాశాడు. దేవుడు ఎలాంటి వాడంట? తాను విశ్వసించు దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా లేపువాడును, సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడైన దేవుని ఎదుట అంటాడు. అబ్రహాంకున్న విశ్వాసం అంట, మృతులను సజీవునిగా చేయువాడంట, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అనేసి అబ్రహాము నమ్మాడు అనేసి అక్కడ
రాయబడింది. దేవుడు ఎలాంటి వాడు అంటే యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన పరిశోధింపజాలని మహత్ కార్యములను లెక్కలేనన్న అద్భుతములను చేయువాడు. దేవుని గురించి సందేహపడేటటువంటి అవకాశము లేనే లేదు. దేవుడు నీళ్లలో భూమి లేకపోతే భూమి ఎలా వచ్చింది అంటే నీళ్లలో నుండి నీళ్ల వలన అండర్లైన్ చేసుకోవాలి. నీళ్ల వలనే భూమి సమకూర్చబడినట్టు మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఇక్కడ మనం చూస్తే దేవుడు భూమి ఆకాశాలను మొదటి దినం కంటే ముందుగానే సృజించనని చూడండి. దేవుని వాక్యాన్ని నమ్మని అనేకులు వాళ్ళ యొక్క సందేహాన్ని వెలిబుచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దేవుడు భూమి ఆకాశాలను మొదటి దినము కంటే ముందుగానే సృజించనని, దేవదూతల పాపము చేయటం వలన దేవుడు భూమిని శపించాడని, అందువలనే భూమి నీళ్లలో దాచబడి ఉన్నదని, అట్లు నీళ్లలో దాచబడి ఉన్న భూమినే దేవుడు 3వ దినమున బయటికి రప్పించననే అసత్యమును ప్రకటించుతున్నారు. మరి జాగ్రత్తగా ఉండాలి. ఇది అసత్యం. ఇది మీరేమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి అవసరం మనకి ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు 3వ దినాన్న ఏమి చేశాడు? ఇది మనం గమనించవలసిన అవసరం ఉంది. దేవుడు 3వ దినాన్ని ఏం చేశాడు అంటే, ఆకాశం కింద ఉన్న జలాలను ఒక్క చోటనే కూర్చబడి ఆరని నేల కనపండుగా కన్నాడు. ఆకాశం కింద ఉన్న జలాలను ఒక చోటనే కూర్చబడి ఆరని నేల కనపడు. ఆరిన నేలకు ఏం చేశాడు? ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టి, భూమిని ఒక చోటనే కూర్చబడి ఉన్న జలములకు సముద్రములని పేరు పెట్టాడు. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు, ఒక చోటనే కూర్చబడిన జలాలకి సముద్రాలని పేరు పెట్టాడు. తర్వాత భూమి మీద నుండి ఆవిరి లేచుట ద్వారా భూమిని తడిపి గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద మొలిపించాడు. చూడండి, ఏం చేశాడు? భూమి మీద నుండి ఆవిరి లేచుట ద్వారా భూమిని తడిపి ఆ తర్వాత విత్తనాలు ఇచ్చి చెట్లను భూమి మీద మొలిపించాడు. ఇది నిర్మాణ క్రమము ఆయన చేసిన క్రమం అనమాట. ఒక క్రమ ప్రకారం ఆయన జరిగించేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకపోతే 3వ దినమున దేవుడు 3వ దినాన్న ఏం చేయలేదంట. 3వ దినాన్న అంటే దేవుడు 3వ దినమందు భూమి మీద వెలుగుచ్చుటకే ఆకాశ విశాలమందు సూర్య చంద్ర నక్షత్రాదులను కలగజేయలేదు. 3వ దినాన్న సూర్య చంద్ర నక్షత్రాదుల్ని కలగజేయలేదు. అంటే దేనికి వెలుగుటానికి? ఆకాశ విశాలము లోపల, ఆకాశ విశాలములో, బయట కాదు, ఆకాశ విశాలము లోపల మరి ఉన్నటువంటి ఆ భూమి మీద వెలుగుందా అంటే వెలుగు లేదు. ఆ వెలుగు 3వ దినాన్ని వెలుగు లేదు. ఆ వెలుగు ఇవ్వటానికి వెలుగు కావాలి. కానీ ఆ రోజు 3వ దినాన్ని ఆ వెలుగును సూర్యచంద్ర నక్షత్రాదుల్ని కలగజేయలేదు. కాబట్టి ఆకాశ విశాలమందు మరి ముఖ్యముగా భూమి మీద చీకటి కమ్మి ఉంది. 3వ దినాన భూమి మీద చీకటి ఉందా, వెలుగుందా? చీకటే ఉంది. 3వ దినాన ఆకాశ విశాలాన్ని కలగజేశాడు, కానీ ఆకాశ విశాలంలో వెలుగుందా అంటే వెలుగు లేదు. ఆకాశ విశాలంలో ఉన్నటువంటి ఆకాశ విశాలానికి క్రింద ఉన్నటువంటి జలములను ఒక తోటనే కూర్చి ఆరిన నేల కనపండుగా కన్నాడు కదా. ఈ ఆరిన నేల మీద వెలుగుందా అంటే దాని మీద కూడా వెలుగు లేదు. ఆ తర్వాత ఇంకా చూస్తే భూచరాలని, జలచరాలని, ఆకాశ పక్షులను కూడా దేవుడు 3వ దినాన్న కలగజేయలేదు. 3వ దినాన్ని ఏం కలగజేశాడు? ఆకాశం కింద ఉన్న జలాలను ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనపండుగా కానీ పలికాడు. ఆ ప్రకారమైంది. ఆ తర్వాత ఆరిన నేలకి భూమి అని పేరు పెట్టాడు, జలరాశికి ఆయన సముద్రాలనే పేరు పెట్టాడు. ఆ తర్వాత భూమి మీద విత్తనములు గల ఫలవృక్షాలని మొలిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. గమనిక ఏంటి? గమనిక అస్తమయము ఉదయము కలుగగా 3వ దినం ఆయను అంటాడు. అస్తమయము ఉదయము కలుగగా 3వ దినం ఆయన కదా. ఆదికాండం 1వ అధ్యాయము 13వ వచనంలో ఈ దినమున జరిగిన అస్తమయము ఉదయము భూమికి జరిగిన అస్తమయము ఉదయము కాదు. 3వ దినాన్న అస్తమయము ఉదయం కలగగా 3వ దినం ఆయను అనేసి ఉంది. ఈ 3వ దినాన్న జరిగిన అస్తమయము ఉదయము అనేది దేనికి సంబంధించిన అస్తమయము ఉదయము? దేనికి సంబంధించింది అస్తమయము ఉదయము అంటే ఈ 3వ దినాన్న
కలిగిన అస్తమయము ఉదయము దేనికి సంబంధించింది అనేసి అంటే భూమికి సంబంధించిన అస్తమయము ఉదయము కాదు. ఇక్కడ అదే భూమికి జరిగిన అస్తమయము ఉదయము కాదు. మరి ముఖ్యంగా సూర్యుని వలన కలిగిన అస్తమయము ఉదయము కాదు. అలాగే సూర్యుని వలన కలిగిన అస్తమయము ఉదయం కూడా కాదు అంటారు. భూమికి కలిగింది కాదు, సూర్యుని వలన కలిగింది కాదు. ఎందుకంటే సూర్యుడిని ఎన్నో దినాన్ని కలిగజేశాడు దేవుడు అంటే 4వ దినాన్ని కలిగజేశాడు. కాబట్టి మరి 3వ దినాన్ని అస్తమయం ఉదయం దేనికి జరిగింది? 3వ దినమున అస్తమయం ఉదయం దేనికి జరిగింది అంటే విశ్వానికే జరిగి ఉంటది. ఈ విశ్వానికే జరిగి ఉంటది. జరిగి ఉంటది కాదు, విశ్వానికే జరిగింది. ఇంకా మనం చూస్తే ఎందుకంటే దేవుడు 4వ దినాన సూర్యచంద్ర నక్షత్రాలను కలిగజేశాడు గనక దేవుడు కలిగజేసిన సృష్టి నిర్మాణ క్రమంలో జరుగుతున్న అస్తమయము ఉదయములు ఈ విశ్వమునకు ఆవల జరుగుతున్న కార్యక్రమము. ఈ దినములు కూడా విశ్వమునకు దినములే అని గ్రహించాలి. ఇదే గమనించండి. ఇక్కడ అస్తమయము ఉదయము దేనికి సంబంధించింది? విశ్వానికి ఆవల జరుగుతున్నటువంటి దినాలే గాని విశ్వానికి లోపల జరుగుతున్నటువంటి దినాలు కాదు. విశ్వానికి ఆవల జరుగుతున్న, విశ్వానికి బయట జరుగుతున్న అస్తమయము ఉదయము, విశ్వానికి జరుగుతున్న అస్తమయము ఉదయము మరి విశ్వానికి జరుగుతున్నటువంటి అస్తమయము ఉదయము దేనికి జరుగుతుంది? విశ్వానికి జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇక్కడ మనం చూస్తే ఇది టోటల్ గా విశ్వం అనుకోండి. లోన ఆల్రెడీ కింద కింద జలాల్ని వేరుపరిచాడు. ఆకాశము విశాలం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయితే టోటల్ గా ఇది ఆకాశం పై అంచు. ఈ దినాలన్నీ కూడా ఈ ఆకాశ విశాలానికి ఆకాశమునకు పైనున్న జలాలకి పై భాగంలో వెలుగు ప్రసరింపజేస్తా ఉన్నాడు. ఈ ఆకాశ విశాలం పైనున్న జలాలని ఏదైతే ఉన్నాయో వాటిని తిప్పుతున్నాడు. అంటే ఈ టోటల్ గా విశ్వాన్నే తిప్పుతా ఉన్నాడు. ఈ విశ్వాన్ని తిప్పడం ద్వారా విశ్వానికి అస్తమయం ఉదయము జరిగేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఎలా అనేసి మనం పరిశీలన చేస్తే భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగటం వలన 24 గంటలతో కూడిన దినం ఎలా జరుగుతుందో అదే విధముగా ఈ విశ్వమును కూడా తన చుట్టూ తాను ఒకసారి తిరుగుట వలన ఈ విశ్వానికి ఒక దినము జరుగుతుంది. విశ్వానికి ఒక దినం ఎలా జరుగుతుందంటే అదనమాట. తర్వాత ఈ విశ్వ దినమునకు పట్టు కాలము ఎంతో మనకి తెలవదు. భూమికి దినానికి పట్టే కాలం మనకు తెలుస్తుంది, మనం చెప్పగలుగుతున్నాం. కానీ విశ్వానికి ఒక దినానికి పట్టే కాలం అనేది మనం చెప్పలేము. ఎందుకంటే మానవ జ్ఞానము ఈ విశ్వమునకు లోపల జరుగుతున్న సంగతులను తెలుసుకోలేకపోతుంది. ఈ విశ్వము లోపలే జరుగుతుంది. మనం తల పైకెత్తి మనం చూస్తే పైన ఆకాశ విశాలము పైన నీలంగా ఒక గిన్నె బోర్లించినట్లే కనపడుతుంది. అవి ఏంటంటే పై జలాలు, ఆకాశము పైన జలాలు, దేవుడు ఆకాశం పైన జలాలు. ఆ జలాల్ని మనం పరిశీలించిన నోవాహు కాలంలో ఆకాశ తూముల్ని విప్పాడు అనేసి లేఖనాల్లో రాయబడింది. ఆ జలాలు అనమాట, పై జలాలు. అయితే ఇక్కడ మనం చూస్తే మానవ జ్ఞానం ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఆకాశ విశాలము ఆ విశాలము లోటు ఎంతో కూడా తెలుసుకోలేకపోతుంది. ఆకాశ విశాలము లోపల ఉన్న సంగతులనే ఈ ప్రజలు లేకపోతే ఈ శాస్త్రము తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ చూడండి, ఎందుకంటే మానవ జ్ఞానము ఈ విశ్వానికి లోపల జరుగుతున్నటువంటి సంగతులను తెలుసుకోలేకపోతున్నది. అట్లయినా ఈ అనంత విశ్వమునకు అనగా ఈ ఆకాశపు అంచుగా ఏర్పడినటువంటి అగాధ జలముల ఆవల జరుగుతున్నటువంటి సంగతులను మానవుడు ఎలాగో తెలుసుకోగలడంటే అది తెలుసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఆకాశపు అంచు లోతెంత అనేది తెలుసుకోగలుగుతున్నాడంటే తెలుసుకోలేడు. కాంతి వేగములో ప్రయాణించినా కూడా ఆకాశపు లోతు ఎంతో అంటే ఈ ఆకాశం ఎంత ఎత్తులో ఉందో
మానవుడు ఇప్పుడు తెలుసుకోలే లే ఇప్పటికీ తెలుసుకోలేదు, భవిష్యత్తులో కూడా తెలుసుకోలేడు. అంత మరి ఈ ఆకాశ విశాలము విస్తీర్ణం అనేది ఉంది. ఇంకా